సభకు వచ్చింది ప్రధానంగా విద్యావంతుల వేదికను అభినందించడానికి. ఎందుకంటే విద్యావంతుల వేదిక వంటి సంస్థ తెలంగాణ సమాజంలో ఏర్పడడం, 10 ఏళ్ళు కొనసాగడం, తన అక్షర లక్ష్యాన్ని సాధించడం అనేది మామూలు విషయాలు కాదు. అందుకోసం ఈ వేదికను పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇట్లాంటి వేదిక ఉన్న కాలంలో జీవించడం కూడా ఒక అనుభవం. ఆ విధంగా గర్విస్తున్నాను. విద్యావంతుల వేదిక, టీచర్లు, ఇట్లాంటి సామాజిక సంస్థలు పోషించిన ఘనమైన పాత్ర ఏమిటి ఒక సమాజం చరిత్రలో అనేవి నిజానికి మనం వర్తమానంలో తెలవదు. అంతకంటే ఎక్కువ ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ తర్వాత వెనుకలు తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది. మనకు చార్మినార్ పక్కన, గోల్కొండ పక్కన ఉంటే వాటి ఘనత తెలవనట్టు, ఎక్కడో వేరే దేశం నుంచి, వేరే రాష్ట్రం నుంచి వచ్చి చూస్తేనే వాటిని చూసి అబ్బురపడిపోయినట్లు తెలంగాణ విద్యావంతుల వేదిక, టీచర్, తెలంగాణ జర్నలిస్టుల యూనియన్, తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ కళాకారుల వేదిక, ఇటువంటివన్నీ కూడా ఒక సమాజంలో ఎటువంటి పాత్రను పోషిస్తాయి అనేది ఇక్కడ చూస్తే మనకు అర్థం కావడం లేదు. ఆ గొప్ప పాత్ర దూరం నుంచి చూస్తే ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది. నిజానికి ఇదంతా చూసినప్పుడు నాకు ఒకసారి కొద్దిగా విచారం కూడా కలుగుతుంది. ఇంకా ఘనమైన ఉద్యమం, ఈ సంస్థలు పోషించే పాత్ర, తెలంగాణ చరిత్ర, తెలంగాణ పోరాటాలు, అనుభవాలు, వీటికి బయట ఎంత ప్రచారం రావాలో వేరే రాష్ట్రాలలో కానీ, వేరే దేశాలలో కానీ, జాతీయ స్థాయిలో కానీ అంత రాలేదు. పైగా మన దగ్గర ఉన్న కొన్ని కొరతల వల్ల, సీమాంధ్రులకు ఉన్న కొన్ని అడ్వాంటేజెస్ వల్ల మన గురించి చాలా దుష్ప్రచారం కూడా జరిగింది బయట. ఇంత జరిగినా ఈ రోజుకు కూడా తెలంగాణ గురించి, ఉద్యమం గురించి చాలా మిస్కాన్సెప్షన్స్ అనేవి బయట మీడియాలో, బయట విద్యావంతుల్లో, ఒపీనియన్ మేకర్స్లో, రాజకీయ పార్టీల్లో, మేధావి వర్గాల్లో ఇప్పటికీ ఈ రోజుకు ఉంది. అది తొలగించడానికి మనం రకరకాల కారణాల వల్ల ప్రయత్నించలేకపోయాం కనుక అది ఇప్పటికీ కొనసాగుతున్నది. అది ఒక విధంగా నష్టం కూడా. ఎందుకంటే ఇట్లాంటి ఉద్యమాల నుంచి దేశ ప్రజలందరూ, ఇటువంటి సమాజాల్లో నివసిస్తున్న ఇతర ప్రాంతాల ప్రజలు, ఇతర దేశాల ప్రజలు నేర్చుకోవాల్సింది, అనుసరించవలసింది, ఉత్తేజం పొందవలసింది చాలా 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 ఉంటుంది. కానీ ఆ గ్యాప్ అనేది ఏర్పడింది, ఇప్పటికీ కొనసాగుతున్నది. ఇది నాకు చాలా విచారాన్ని కలిగిస్తున్న విషయం. అంటే ఒక పెట్టుబడిదారీ వర్గం, పెట్టుబడిదారీ సంస్కృతి, దాని డామినేషన్, వాటికి జాతీయ స్థాయిలో ఉండే రాజకీయ పార్టీలు, మీడియా, ప్రచార సాధనాలు, సోకాల్డ్ మేధావి వర్గాలు
వీటికి ఉండే సంబంధాల వల్ల ఇటువంటి పరిస్థితి ఎట్లా ఏర్పడుతుంది అనేది మనకు కనిపిస్తున్నందున దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేది కూడా ఒక పెద్ద సవాలే. తెలంగాణకు సవాలు, తెలంగాణ మేధావి వర్గాలకు, విద్యావంతుల వేదిక, టీచర్స్, మిగిలిన సామాజిక సంస్థలకు, వీటన్నిటికీ ఒక పెద్ద సవాలు. దీనికి సంబంధించి నిజానికి నాకు ఒక సూచన కూడా ఉన్నది విద్యావంతుల వేదిక చేయడానికి. మొత్తం చరిత్రను, తన స్థాయిలో తను విద్యావంతుల వేదిక చరిత్రను, తన స్థాయిలో తన టీజాక్ చరిత్రను, జర్నలిస్టుల సంఘం చరిత్రను, కళాకారుల సంఘాల చరిత్రను, వీటన్నిటినీ రాసి కేవలం నరేటివ్గా కాదు, క్రానలాజికల్గా కాదు, పరిస్థితులు ఏమిటి, ఎదురైన సవాళ్ళు ఏమిటి, వైఫల్యాలు ఏమిటి, సాఫల్యాలు ఏమిటి, వాటిని ఎదుర్కొంటూ ఎట్లా ముందుకు పోయారు, ఎట్లా సమన్వయం చేసుకున్నారు ప్రతి ఒక్కరు, ఒకవైపు సమాజంతో, ఒకవైపు ఇతర సంస్థలతో, మరొక వైపు రాజకీయ పార్టీతో, అంటే ఈ ఉద్యమాన్ని స్పీహరేట్ చేసిన రాజకీయ పార్టీతో ఎట్లా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోయి ఒక గొప్ప లక్ష్యాన్ని ఎట్లా చేరుకున్నారు అనే దాని మీద ఈ అన్నింటినీ రంగరించి ఎవరి చరిత్ర వాళ్ళు రాయడం అనేది చాలా అవసరం. ఇది కేవలం మనం చదువుకోవడానికే కాదు, మనం ముందు చెప్పినట్టు మన తర్వాత తరాల వాళ్ళు చదవాలి, అదే ఇప్పుడు వర్తమాన తరం వాళ్ళకు కూడా అర్థం కావాలి, తర్వాత తరాల వాళ్ళు చదువుకోవాలి, బయటి ప్రపంచానికి మనం కాంట్రిబ్యూట్ చేయాలి, దోహదం చేయాలి. అందుకోసం ఇటువంటి రచనలు అవసరమని నేను ఈ సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అది ఒక దశ. ఈ ఉద్యమము అది భౌగోళికంగా సఫలం చెందడం అనేది ఒక దశ, ఒక చాప్టర్. కానీ ఈ సంస్థల ఉద్యమము ఇంతటితో ఆగిపోవడం లేదు కనుక వీళ్ళు ముందు ముందు కూడా ఇంకా ఏమేమి చేయాలి, ఏమేమి సమస్యలు ఉంటాయి, ఏమేమి లక్ష్యాలు ఉంటాయి, ఇంకా సాధించాల్సిన ఏమేమి ఉన్నాయి, ఇంకా ఎదుర్కోవాల్సిన సవాళ్ళు ఏమేమి ఉన్నాయి అనే ప్రస్తావనలు కూడా ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చేశారు. ఇతరత్రా కూడా బయట చర్చలు జరుగుతున్నాయి. అంటే మనం లేటరల్ థింకింగ్తో భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తున్నాం అన్నమాట. కనుక వాటి గురించి ఏం ఆలోచనలు జరుగుతున్నాయి, ఏమి ఫార్ములేట్ చేయబోతున్నారు, ఆ ఆచరణ ఏ విధంగా ఉండబోతున్నది అనేది రెండవ చాప్టర్, రెండవ అధ్యాయం తెలంగాణకు సంబంధించి. కనుక ఆ విషయాలను కూడా ఈ సంస్థలు రికార్డ్ చేసి వర్తమాన తరానికి, రాబోయే తరానికి, బయటి ప్రపంచానికి వీళ్ళందరికీ కూడా తెలియజేయడం అవసరమని నేను అనుకుంటున్నాను. ఇదేదో కేవలం మన గొప్పలు చాటుకోవడానికి, చరిత్రకారులు చరిత్రను కేవలం గొప్పలు చాటుకోవడానికి అని వాటి నుంచి నేర్చుకోవడానికి అవసరం. సరే, రాజుల దగ్గర ఉండే వందిమాగదులు పోగొట్టడానికి, ఘనతలు చాటుకోవడానికి రావచ్చు. కానీ చరిత్రకారులు నేర్చుకోవడానికి రాస్తారు. అదే పద్ధతిలో, అదే దృష్టితో మొదటి అధ్యాయాన్ని రచించడం పూర్తి చేసి రెండవ అధ్యాయం మీద కూడా దృష్టి పెట్టడం అవసరమని అనుకుంటున్నాను.
ఎందుకు ఇట్లా అసలు ఇప్పుడు ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. మన దేశంలో జరిగినాయి, వేరే దేశాల్లో కూడా జరిగినాయి, మన కళ్ళ ముందు ఎన్నో జరిగినాయి. కానీ ఒక్క తెలంగాణ సమాజంలోనే ఈ పరిణామ క్రమం అంతా ఈ విధంగా ఎదుర్కొన్నది. తెలంగాణ సమాజం రాష్ట్రం రావడంతోనే పని ముగిసిపోయింది అని అనుకోకుండా భవిష్యత్తు గురించి కూడా ఎందుకు ఆలోచిస్తున్నది. వేరే చోట జరిగినట్టు రాష్ట్రాలు ఏర్పడడంతోనే ఇక అంతా సాధించినాం, ఇంకా చేయవలసింది ఏమీ లేదు అనుకుని ఎవరి దారిన వాళ్ళు పోయినట్టు, లేదా ఎవరికి లభించిన అవకాశాలను వాళ్ళు స్వీకరించి రంగం నుంచి విరమించుకున్నట్టు, లేదా రాష్ట్రం వచ్చింది కాబట్టి మిగిలిందంతా చూసుకోవడం ప్రభుత్వ బాధ్యత అనుకుని మౌనంగా ఉన్నట్టు కాకుండా ఒక్క తెలంగాణలోనే ఈ విశిష్టమైన లక్షణం, ఇంతకాలం ఉద్యమం గురించి ఎంత సీరియస్గా, ఎంత లోతుగా, ఎంత విజనరీగా ఆలోచించిందో ఈ సమాజం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఎందుకు ఇట్లా అంతే సీరియస్నెస్తో అంతే దార్శనికతతో భవిష్యత్తు కోసం ఎందుకు ఆలోచిస్తున్నది సమాజం? ఇంకెక్కడా లేని విధంగా ఇక్కడే ఎందుకు జరుగుతున్నదట అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే నిజానికి మన లక్ష్యానికి మనం ఇంతకాలం ఎట్లాగైతే భౌగోళిక తెలంగాణ కోసం కట్టుబడి పనిచేస్తామో భవిష్యత్తు కోసం కూడా అంతే కట్టుబడి తప్పకుండా పనిచేస్తుంది. మనకు తెలుసు, మన చరిత్ర అనేక పోరాటాల వల్ల అనేక తరాలుగా, అనేక శతాబ్దాలుగా తెలంగాణ సొసైటీ బాగా రాడికలైజ్ అయింది. ఆ విషయం మనకు తెలుసు. ఎప్పటి నుంచో మొదలుకొని ఇప్పటి తెలంగాణ ఉద్యమం వరకు రాడికలైజ్ అయింది. కనుక ఆ రాడికల్ లక్షణం అనేది సొసైటీ నుంచి, ఆ సొసైటీలో నుంచి ఉద్భవించిన ఇటువంటి సంస్థలకు కూడా తప్పింది కనుకనే అట్లా రాడికల్ అయిన సంస్థ నుంచి, సమాజం నుంచి వచ్చిన వాళ్ళే ఇటువంటి సంస్థలలోని స్పేస్ను ఆక్రమించారు కనుక ఈ పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకనే భవిష్యత్తు గురించి ఆలోచించడం కూడా కనిపిస్తుంది. నిజానికి 69 ఉద్యమం జరిగిపోయిన తర్వాత ఆ తర్వాత మరికొంతకాలం పాటు అప్పటికే మొదలైన నక్సలైట్ ఉద్యమం మరికొంతకాలం పాటు కనీసం ఒక 25-30 ఏళ్ల పాటు ఉచితంగా సాగిన తర్వాత సమాజం ఇంకా రాడికలైజ్ అయిన తర్వాత 20వ శతాబ్దం చివరికి వచ్చేటప్పటికీ తెలంగాణ అనే ఇష్యూకి సంబంధించి ఒక పెద్ద స్పేస్ క్రియేట్ అయ్యిందని మాకు తెలుసు. 69 నాటికి క్రియేట్ అయిన స్పేస్ను ఎవరు ఆక్రమించుకున్నారో, ఏం జరిగిందో మనకు తెలుసు. తర్వాత 20వ శతాబ్దం ఆఖరికి వచ్చేటప్పటికి ఇంకొక స్పేస్ క్రియేట్ అయింది. ఆ స్పేస్ను మళ్ళీ ఎవరు ఆక్రమిస్తారు అనేది ప్రశ్న. అప్పుడు సహజంగానే ఒకవైపు పూర్తిగా సమాజం నుంచి వచ్చిన వర్గాలు ధక్కాముక్కింది, అనేక కష్టాలు అనుభవించి అనేక త్యాగాలు, పోరాటాలు చేసి బడుగు బలహీన వర్గాలకు ఈ పోరాట క్రమంలో, ఈ పోరాట రంగంలో ఎంతో స్పేస్ క్రియేట్ అయినప్పుడు ఇవే వర్గాలు మళ్ళీ ఈ తెలంగాణ స్పేస్ను కూడా ఆక్రమిస్తాయా, లేకపోతే ఇటువంటి రాడికలైజ్డ్ సొసైటీతో సంబంధం లేదు, కాస్త ఉన్నత తరగతి, కాస్త మధ్య తరగతి,
ఈ వర్గాలు ఆక్రమిస్తాయా అనేది అప్పుడు ఉండిన హిస్టారికల్ ప్రశ్న. నిజానికి ఆ దశలో మనకు అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా సన్నాహాలు మాత్రం కనిపించినాయి. మనకు తెలుసు ఆ స్పేస్ ఆక్రమించుకోవడానికి ఈ రెండు వర్గాల మధ్య కొంత టెన్షన్ కూడా తలెత్తింది. కానీ వేరు పరిస్థితుల వల్ల చివరికి ఈ రెండవ వర్గం ఏదైతే ఉందో, ఏదైతే అంతకు కొన్ని దశాబ్దాల ముందు నుంచి పోరాటాలు చేస్తూ రాడికలైజ్ అవుతుంది, నిజంగా తెలంగాణ స్వభావం గల సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన వేరు సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి వేరు కారణాల వల్ల ఆ స్పేస్ కోరుకున్నాయి కానీ ఆక్రమించలేదు. రెండవ వర్గం ఆక్రమించలేదు. అయినా ఉమ్మడి అస్తిత్వం, ఉమ్మడి పోరాటం, ఉమ్మడి లక్ష్యాలు కొన్ని ఉన్నాయి కనుక కలిసినట్లు. కానీ మళ్ళీ ఉద్యమం మధ్యలోకి వచ్చేసరికి, ఉద్యమం చివరి దశకు వచ్చేసరికి, భౌగోళిక తెలంగాణ సాధించడం పూర్తయిన తర్వాత అవే పాత ప్రశ్నలు వేర్వేరు రూపాల్లో మళ్ళీ ముందుకు రావడం. అయితే ఈ స్థితి వచ్చేటప్పటికి ఒక కొత్త తరహా పరిణామం సంబంధించి ఈ ఉద్యమంలో ఉండిన ఈ తరహా శక్తులు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి లక్ష్యాల కోసమని ఆ మేరకు రాజీపడి లేదా సర్దుబాటు చేసుకుని లేదా విధి లేక ఉమ్మడి వేదికల మీదకి వచ్చిన శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనం రాజకీయ రంగాన్ని, వేదికను, స్పేస్ను చూసినట్టయితే చాలామంది ఉన్నారు. మంత్రివర్గాన్ని చూడండి, ఎమ్మెల్యేలను చూడండి, ఎంపీలను చూడండి, ఎమ్మెల్సీలను చూడండి, కింద సర్పంచుల వరకు చూడండి, నామినేటెడ్ పదవులు చూడండి, ఏవైనా వస్తుంది. ఈ వర్గాలకు చాలా ప్రాతినిధ్యం అనేది లభించింది. అయితే ఇది సహజ క్రమంలో సొసైటీ ఎవాల్వ్ అయ్యే పద్ధతిలో లేదా ఒక స్టేట్ ఎవాల్వ్ అయ్యే క్రమంలో రెండు వర్గాల మధ్య జరిగిన అడ్జస్ట్మెంటా లేక అదొక సహజ పరిణామమా? ఇటువంటి సొసైటీలో ఉండే ఇటువంటి ఉద్యమాలు జరిగినప్పుడు, ఈ విధమైన రిజల్ట్ వచ్చినప్పుడు ఇది సహజంగా జరిగే అడ్జస్ట్మెంట్, పార్టిసిపేషన్ అనుకోవాలా, లేక దీర్ఘకాలంలో మళ్ళీ ఇది ఒక కోఆక్షన్గా మారుతుందా అనేది భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న. మనకు తెలుసు, స్వాతంత్రానికి ముందు నుంచి మొదలుకొని బడుగు బలహీన వర్గాలు చాలా పోరాటాలు చేస్తుంది. 19వ శతాబ్దం మధ్య నుంచే పోరాటాలు చేస్తుంది. 19వ శతాబ్దం చివరికి 20వ శతాబ్దం ఆరంభానికి వచ్చేటప్పటికి ఈ వర్గాలు చాలా రాడికల్ పోరాటాలు చేస్తుంది. కానీ వాటిని కోఆప్ట్ చేసుకునే క్రమం కూడా ప్యారలల్గా నడిచింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కోఆప్షన్ అనేది కంప్లీట్ అయ్యి మళ్ళీ కొన్ని దశాబ్దాల పాటు మళ్ళీ ఎప్పుడో ఈ అరేంజ్మెంట్ అనేది భంగపడి లేట్ 60s వచ్చేటప్పటికి మళ్ళీ సాయుధ పోరాటం వచ్చే ముందు వరకు కూడా ఈ కోఆప్షన్ అరేంజ్మెంట్ ప్రాక్టీస్ అనేది చాలా విజయవంతంగానే జరిగింది. ఆ తర్వాత కూడా జరుగుతుంది. తెలంగాణ సమాజంలో ఏం జరగబోతుంది? ఈ ప్రభుత్వ స్పేస్లోకి, లెజిస్లేచర్ స్పేస్లోకి, ఇతర పొలిటికల్ స్పేస్లోకి వచ్చిన
ఈ తరతరాల రాడికలైజ్డ్ తెలంగాణ సొసైటీ వర్గాలు తమ స్పృహను నిలుపుకుంటాయా? నిలుపుకుని ఎటువంటి పాత్ర వహిస్తాయి? ముందు స్పేస్లోకి రావడమే తప్పని నేను అనడం లేదు, కానీ ఆ స్పేస్లోకి వచ్చిన వర్గాలు తమ స్పృహను నిలుపుకొని తాము ఎక్కడి నుంచి వచ్చారో, ఎందుకోసం వచ్చారో, తెలంగాణ కళల గురించి తాను ఎటువంటి కళలు కంటూ శతాబ్దాలుగా పోరాడుతూ వచ్చిందో 69లో కానీ తర్వాత దశలో కానీ వచ్చిన నాయకత్వాలు ఎటువంటి రాజీలు పడినప్పటికీ పడబోయినప్పటికీ తను మాత్రం రాజీ పడకుండా తన కళల ప్రకారం తాను ఏ విధంగా పోరాడుతూ వచ్చిందో ఆ స్పృహతో ఆ లక్ష్యాల కోసం కనీసం అబ్సల్యూట్ సెన్స్లో కాకపోయినా తగినంత మేరకు నిలబడతాయా, ఏం చేస్తాయి అనేది భవిష్యత్తుకు సంబంధించి చాలా ఆసక్తిగా గమనించవలసిన ప్రశ్న. ఎందుకంటే దీన్ని కూడా మనం వచ్చే తరాలకు చెప్పాలి, వర్తమాన తరానికి చెప్పాలి, అర్థం చేయాలి, పార్టిసిపేట్ చేయించాలి. రాబోయే తరాలకు మీరు చెప్పే చరిత్రలో ఇది కూడా ఒక భాగం కావాలి. బయటి ప్రపంచానికి అందివ్వదలిచిన పాఠాలు, స్ఫూర్తి ఇందులో కూడా కనిపించాలి. ఇది కనుక లేకపోతే అసలు చరిత్ర రాయడమే అవసరం. కేవలం రికార్డ్, క్రానాలజికల్ రికార్డ్ ఒకటి రాసుకోవడము, లేదా రాజుగారి దగ్గర ఉండే మంది మార్గదులు రాజుగారి పొగడ్తలు రాసిన పద్ధతిలో రాసుకోవడం అంతే తప్ప చరిత్ర నుంచి నేర్చుకునేది, చరిత్ర నుంచి నేర్చుకోదలుచుకుంటేనే, నేర్చుకోదగిన విధంగా చరిత్రను నిర్మించదలుచుకుంటేనే మనం మన చరిత్ర రాసుకోవాలి. లేకపోతే ప్రయోజనం లేదు, అదొక నిరర్థకమైన చరిత్ర. కనుక ఈ ప్రశ్నలన్నిటి మీద విద్యావంతుల వేదిక, టీజార్, జర్నలిస్టుల సంస్థలు, కళాకారుల సంస్థలు, ఇంకా ఏమేమి వృత్తిపరుల సంస్థలు వచ్చినాయో అవన్నీ కూడా ఆలోచించవలసిన ప్రశ్న. దానికి ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలు అనేకం లేవనెత్తారు. అవి సాధారణమైన ప్రశ్నలు కాదు, ఈ వర్తమానానికి భవిష్యత్తు కూడా సంబంధించిన ప్రశ్నలు. వాటికి చాలా లోతు. కనుక వాటన్నిటినీ క్రోడీకరించుకొని వాటి మీద లోతైన చర్చ జరిపి చాలా ముందు దృష్టితో ప్లానింగ్ జరుగుతుందని, ఆ ప్రకారం కార్యాచరణ కూడా మొదలై సాగాలని నేను కోరుకుంటున్నాను. ఈ సంస్థలకు అదే విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ఎందుకోసము, తెలంగాణ వస్తున్నది కానీ ఎందుకోసం వస్తున్నది, ఎవరి కోసం వస్తున్నది అనే ప్రశ్నలు అకస్మాత్తుగా 2009లో 2013 వచ్చినా కొద్ది ఈ ప్రశ్నలు ఇంకా ఇంకా పెరిగిపోయినాయి. అంటే సమాజంలో ఎంత చైతన్యము, ఎంత స్పృహ, ఎంత ముందు చూపు ఉన్నది తమ చరిత్ర గురించి, తమ జీవితాల గురించి, భవిష్యత్తు గురించి అనేది మనం దాన్ని బట్టి గ్రహించవచ్చు. ఇప్పుడు కొన్ని మాటలు వినిపిస్తున్నాయి మిగిలిన వాళ్ళతో ప్రస్తావన. తెలంగాణ పునర్నిర్మాణం లేదా నిర్మాణం, వాటర్ అట్లాగే బంగారు తెలంగాణ. నారాయణ గారు అన్నట్టు నిజానికి మాటలు చాలామంది చాలా లూజ్గా కూడా వాడుతున్నారు.
కానీ లూజ్గా వాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం నిజంగా కనుక ఆలోచిస్తే వాటికి అర్థాలు మనకు తెలియనివే కాదు. ఇన్ని ఆలోచనలు, ఇన్ని ఉద్యమాలు, ఇన్ని పోరాటాలు జరిగి ఈ దశకు వచ్చిన తర్వాత వీటి గురించి మనకు క్లారిటీ లేదు అని అనుకోవడం పొరపాటు. అది ఏమిటి అనేది మనం ఇంకా కాగితం మీద పెట్టడం లేదు, అంతే తప్ప తెలవని విషయం కాదు. ఇవన్నీ ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాయి, చేస్తున్నాయి. ఎటువంటి తెలంగాణ కావాలో మనకు తెలుసు, ఉద్యోగం తెలుసు, అందరికీ తెలుసు. అది లేదే తెలంగాణ ఎవరి కోసం వస్తుందనే ప్రశ్న రాదు కదా. కనుక తెలవకపోవడం కాదు, కాకపోతే దాని కాంటూర్స్ ఏమిటి అనేది ఫార్ములేట్ చేసుకోవడం ఒకటే జరగవలసి ఉంటుంది. ఇప్పుడు బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే ఏమిటి? బంగారం అంటే ఒక లోహం. అంటే ప్రజలందరూ కోరుకుంటున్నది ఒక బంగారు లోహ తెలంగాణ. లోహం అనేది దగ్గర బాగానే ఉంటాయి, బాగానే మెరుస్తుంది. కానీ కేవలం బంగారంలో ఆత్మ ఉండదు. తెలంగాణ ఆత్మ అంతకంటే ఉండదు. తెలంగాణ కోసం పోరాడిన వారి ఆత్మ అంతకంటే ఉండదు. సరే, బంగారు లోహ తెలంగాణ కూడా కావచ్చు, కావాలి, అభివృద్ధి కావాలి, అందులో ఏమీ సందేహం లేదు. కానీ ఆ బంగారం నుంచి, ఆ బంగారు లోహం నుంచి కొద్దిపాటి లోహం దానికోసం పోరాడిన వాళ్లకు, అక్కడి సమాజానికి కొంత మిగిలిస్తే సర్క్యులేషన్ థియరీ ఉంటుంది కదా. ఆ పెర్కులేషన్ థియరీని ట్రాన్స్ఫార్మ్ చేసి ఇంకో రూపంలో చెప్పి ఆ బంగారు లోహంలో వచ్చే ఒక చిన్న ముక్క ఈ వర్గాలకు, ఈ సమాజానికి విశ్లేషించినంత మాత్రాన అది బంగారు తెలంగాణ అవుతుందా? ప్రజల దృష్టిలో, ప్రజల దృక్పథంలో, తెలంగాణ దృక్పథంలో, నిర్వచనంలో బంగారు అనే మాటకు చాలా విస్తృత అర్థం, విభిన్నమైన అర్థం ఉంది. కనుక అది ఏమిటి అనేది విద్యావంతుల వేదికకు తెలుసు, టీచర్కి తెలుసు, మిగిలిన సమాజానికి తెలుసు. కాబట్టి దాన్ని ముందుకు తీసుకురావడం ఇప్పుడు అవసరం. దేశపాండే గారు మాట్లాడుతూ భవిష్యత్తు కార్యక్రమాల గురించి 4 పాయింట్స్ మెన్షన్ చేసింది. ఒకటి, ప్రభుత్వం ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు లేదా అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు అమలు చేసుకునే పద్ధతిలో ప్రజల వైపున నిలబడడం, అది ఒకటి. రెండవది సాంస్కృతిక పునరుజ్జీవనం. మూడవది డీకాలనైజేషన్. నాలుగవది ఈ ఉద్యమ సందర్భంలో ముందుకొచ్చిన విలువలను కాపాడటం. దానికి దేన్నైనా ఇంకా వేరే విషయాలున్నా వాటన్నింటినీ కూడా ఈ 4 కుదించవచ్చు. ఇది సారాంశం అంటే అంతకు మించి దానికి బయట ఏమీ ఉండదు. కనుక సమ్మరైజేషన్ అనేది దేశపాండే గారు చేసిన సమ్మరైజేషన్ చాలా గొప్పది, చాలా యాప్ట్గా ఉంది. విద్యావంతుల వేదిక కూడా అదే పద్ధతిలో ఆలోచిస్తున్నారని, ఆయన ఇవి కేవలం ఆయన వ్యక్తిగతమైన మాటలు కాదు, మొత్తం విద్యావంతుల వేదిక అదేవిధంగా ఆలోచిస్తున్నదని మనం భావిస్తాం. ఈ 4 ఒకటి ప్రభుత్వపరమైంది, ఒకటి ప్రభుత్వపరమైంది, మిగిలిన 3 సమాజపరమైనది. సాంస్కృతిక పునరుద్ధరణ కానీ, డీకాలనైజేషన్ కానీ, విలువలను కాపాడుకోవడం కానీ, 3 సమాజం చేయవచ్చు. సరే, మొదటిది ప్రభుత్వం చేయవలసిన, ప్రభుత్వాన్ని ఆ విధంగా నిలబడి చేసేటట్టు నిలదీయడం అనండి, లేదా
ఎంకరేజ్ చేయడం అనండి, లేదా వాచ్ డాగ్ లాగా నిలిచి ప్రభుత్వం పట్టదారులు పడితే పార్కింగ్ బాగుపడడం అనేది కావచ్చు. అదే క్రమంలో సమాజాన్ని ఇంకా రాడికలైజ్ చేయడం అనేది ఇది మొదటి అంశానికి సంబంధించి. కానీ మిగిలిన ఈ 3 ఏవైతే ఉన్నాయో, సాంస్కృతిక పునరుజ్జీవనం, డీకాలనైజేషన్, విలువలను కాపాడుకోవడం, ఈ 3 చాలా మహత్తరమైన విషయాలు. బంగారు లోహ తెలంగాణను బంగారు విలువల తెలంగాణగా మార్చే విషయం. కనుక విద్యావంతుల వేదిక, టీచార్ట్ ఇట్లాంటివి తమ బాధ్యత, తమ పాత్ర, తెలంగాణ నిర్మాణం అనే లక్ష్యం వీటి ఆధారంగా ముందు ఉంటుంది అని గుర్తించి ఇండిపెండెంట్గా ఇంకా ఏమి చెయ్యాలి అనే ప్రశ్న అనేది లేకుండా మిగిలిన అన్ని సంస్థలను, ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారో ఆ అన్ని సంస్థలను, పాల్గొనని వారిని కూడా, అదేవిధంగా ప్రజలను కలుపుకొని ఈ లక్ష్యాల వైపు ఎంత కృషి చేస్తే తెలంగాణ నిజమైన తెలంగాణ అంత సిద్ధిస్తుంది. నిజమైన తెలంగాణ అప్పుడే నిర్మాణం అవుతుంది. సంపూర్ణమైన తెలంగాణ అప్పుడే రూపుదిద్దుకుంటుంది. మనం ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమం దేశంలోనే ప్రపంచంలోనే గొప్పది అని అన్నాము, తెలంగాణ సమాజం కూడా అదే పద్ధతిలో అంతే గొప్పగా భవిష్యత్తులో నిర్మాణం అయ్యి దేశంలో అందరికీ, ప్రపంచంలో అందరికీ ఆదర్శంగా తయారు కాగల అవకాశం అప్పుడే ఉంది. లేనట్లయితే నాడు గడిచిపోయిన తర్వాత ఎట్లాగైతే భారతదేశ స్వాతంత్రం సాధించుకున్న తర్వాత మనకు 10-15 ఏళ్ళు గడిచేటప్పటికి అంతా మరుగున పడిపోయి ఎందుకు ఈ స్వాతంత్రం అని అనిపించిన పద్ధతిలో తెలంగాణ కూడా అదేవిధంగా తయారు. అది జరగకుండా ఉండాలి అంటే ఈ పట్టుదల వదలకుండా, ఈ ప్రశ్నలను ఏమాత్రం మరుగున పరచకుండా, ఆ ప్రశ్నలకు ఇంకా పదును పెట్టుకొని, ఆ లక్ష్యాలను ఇంకా స్పష్టంగా నిర్దేశించుకొని, భవిష్యత్తుకు సంబంధించి కూడా ఇదే విధమైన చరిత్రాత్మకమైన పాత్రను నిర్వహించి చాలా గొప్ప తెలంగాణను నిర్మించాలని, అందుకు విద్యావంతుల వేదిక, టీజాక్, జర్నలిస్టుల సంఘం, మిగిలిన సంస్థలన్నీ కూడా బాధ్యత పూర్తిగా తీసుకోవాలని కోరుతున్నాను.